ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సినిమా హీరో అంటే అందం, మంచి ఎత్తు, సిక్స్ ప్యాక్, అదిరిపోయే హెయిర్ స్టైల్, ఇలాగే అనుకుంటాం కదా సాధారణంగా. అవును, అదే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే ప్రతిభ ముందు ఇవన్నీ పెద్ద లెక్క కాదు అని నిరూపించే వాళ్ళు ఉంటారు. నిజం. అలాంటి వారిలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయిన నటుడు మలయాళ స్టార్ సౌబిన్ షాహిర్. అవును, ఇటీవల కూలీ సినిమా వచ్చింది కదా, అందులో ముఖ్యంగా ఒక పాటలో ఆయన డాన్స్, ఆ ఎనర్జీ చూసి అందరూ అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. అవునవును, ఆ పాట భలే వైరల్ అయింది. చూడ్డానికి అంటే బట్టతల, పళ్ల మధ్య కొంచెం సందు, వయసు ప్రభావం కనిపిస్తోంది. అయినా సరే రజనీకాంత్ గారు ఉన్న సినిమాలో కూడా ఈయన గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అదే విశేషం. సోషల్ మీడియాలో అయితే ఎవ్రీ సౌబిన్ అని తెగ వెతికేస్తున్నారు జనం. మరి 20 ఏళ్లుగా మలయాళ ఇండస్ట్రీలో ఉన్న ఈ నటుడికి ఇంత పెద్ద గుర్తింపు ఇప్పుడు ఎందుకొచ్చింది? అసలు ఆయన నేపథ్యమేంటి? ఈరోజు మన దగ్గర ఉన్న సమాచారం బట్టి సౌబిన్ షాహిర్ సినీ ప్రయాణం, ఈ సడన్ పాన్ ఇండియా గుర్తింపు వెనుక ఏముందో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. నిజమే, మీరన్నట్టు కూలీలోని ఆ పాటలో గ్లామర్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఉంది. అవును. అయినా సరే అందరి దృష్టి సౌబిన్ మీదే పడింది. ఆయన ఎనర్జీ, ఆ డాన్స్ మూమెంట్స్ అవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి, అందరినీ కట్టిపడేశాయి. అందుకే అన్ని భాషల్లో అంత వైరల్ అయిందా ఆ పాట? ఖచ్చితంగా అదే కారణం. కానీ ఈయనేదో రాత్రికి రాత్రి వచ్చిన స్టార్ కాదు. అదా విషయం. ఆయన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాదాపు 2 దశాబ్దాల కథ అది. ఓ, 2 దశాబ్దాల అంటే అసలు డైరెక్షన్ చేద్దామనుకున్న వ్యక్తి అనుకోకుండా యాక్టర్ అయ్యి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అవ్వడం భలే ఉంది ఈ జర్నీ. అవును. ఎలా మొదలైంది అసలు సినిమా రంగంలోకి రావడం? ఆయన పుట్టింది 1983లో కేరళ ఫోర్ట్ కొచ్చిలో. ఓకే. వాళ్ళ నాన్నగారు కూడా సినిమా రంగంలోనే ఉండేవారు, అంటే దర్శకత్వ విభాగంలో. అయితే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండేదా నటనపై? లేదు, అదే విచిత్రం. మొదట్లో యాక్టింగ్ మీద ఏమాత్రం ఆసక్తి లేదట. 2002లో అనుకుంటా వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్న కయ్యత్తుం దూరత్ సినిమా సెట్కి సరదాగా వెళ్లారు. వెళ్తే అక్కడ ఏదో పాటలో అనుకోకుండా బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కనిపించాల్సొచ్చిందట. అబ్బా, యాదృశికంగా అన్నమాట. అవును. ఆ అనుభవంతో ఆ సినిమా వాతావరణం, ముఖ్యంగా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. అంటే నటుడిగా కాదు, ముందు దర్శకుడే అవ్వాలనుకున్నారా? ఖచ్చితంగా. వాళ్ళ నాన్నగారు కూడా ప్రోత్సహించారు. దాంతో ప్రముఖ దర్శకుడు సిద్దిక్ గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన దగ్గర క్రానిక్ బ్యాచిలర్ సినిమాకి అసిస్టెంట్గా చేరారు. అది 2003లో. మమ్ముట్టి గారు హీరో. ఓ, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టారా? అవును, అక్కడే బేసిక్స్ నేర్చుకున్నారు. తర్వాత ఫాజిల్, పి సుకుమార్, సంతోష్ శివన్ ఇలా చాలామంది పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూనే అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసేవారు. అలా వచ్చారనమాట నటనలో. అలా అన్నయ్యం రసూలుం అని 2013లో ఒక సినిమా వచ్చింది. అందులో ఫహద్ ఫాజిల్తో పాటు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆంగ్లో ఇండియన్ పాత్ర అది. అదేనా మొదటి ముఖ్యమైన పాత్ర? అవును, నటుడిగా అదే మొదటి చెప్పుకోదగ్గ పాత్ర అని చెప్పొచ్చు. కానీ చాలా మందికి, ముఖ్యంగా మలయాళం బయట తెలిసింది మాత్రం ప్రేమం సినిమాతోనే కదా, 2015లో వచ్చింది. నిజం. పీటీ మాస్టర్ శివ పాత్ర అది ఎందుకంత క్లిక్ అయిందంటారు? అప్పటి వరకు చేసిన పాత్రలకి దీనికి తేడా ఏంటి? మంచి పాయింట్ అడిగారు. ప్రేమంలో ఆ పాత్రకున్న అంటే ఆ కామెడీ టైమింగ్ ఒకటి. అవును. తర్వాత ఆ పాత్ర అమాయకత్వం, అదే సమయంలో కొంచెం కన్నింగ్నెస్ కూడా ఉంటుంది. నిజమే. ఆ మిశ్రమాన్ని సోబిన్ అద్భుతంగా పండించారు. అప్పటిదాకా చిన్న పాత్రలు చేసినా ఇందులో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ నటనలో సహజత్వం జనాలకు బాగా కనెక్ట్ అయింది. అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. అంతే. ఆ తర్వాత చేసిన పాత్రలు చూస్తే చాలా వైవిధ్యం ఉంది. అంటే కేవలం కామెడీకి పరిమితం కాలేదు కదా? అస్సలు కాలేదు. ఉదాహరణకి సుడాన్ ఫ్రమ్ నైజీరియా తీసుకోండి, 2018లో వచ్చింది. విన్నాను. అందులో ఫుట్బాల్ మేనేజర్గా ఆయన నటనకు కేరళ స్టేట్ అవార్డు వచ్చింది. నేషనల్ లెవెల్లో కూడా స్పెషల్ మెన్షన్ దక్కింది. గ్రేట్. ఇక కుంబళంగి నైట్స్ 2019, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అది చాలా మందికి ఫేవరెట్ సినిమా. అవును. అందులో షమ్మి అనే పాత్ర కొంచెం నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రలో ఆయన నటనైతే అసామాన్యం అనిపిస్తుంది. కరెక్ట్. ఆ పైకి కనిపించే కృత్రిమ నవ్వు వెనుక
మాటల్లో వెటకారం, దాని వెనుక దాగున్న ఆ సైకో లక్షణాలు, చిన్న చిన్న హావభావాలతో బాడీ లాంగ్వేజ్తో పలికించిన తీరు అద్భుతం. అది కేవలం సహజత్వం అని చెప్పలేం కదా, పాత్ర మీద పట్టు కనిపిస్తుంది. అవును, పాత్రను ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో తెలుస్తోంది. ఈ కుంభలాంగి నైట్స్, అలాగే పోయిన ఏడాది వచ్చిన మంజుమెల్ బాయ్స్, ఈ సినిమాలు ఆయన్ని మలయాళం దాటి వేరే భాషల వాళ్లకి కూడా బాగా పరిచయం చేశాయి కదా. అవును, ముఖ్యంగా మంజుమెల్ బాయ్స్, అది మలయాళంలో రెండో అతిపెద్ద హిట్ అయింది. ఓ, తెలుగు సహా వేరే భాషల్లో కూడా పెద్ద సక్సెస్. దానివల్ల శోభిన్ ముఖం చాలా మందికి రిజిస్టర్ అయింది. ఆయన యాక్టింగ్లో ఆ డెప్త్, ఆ వెరైటీ, చార్లీ, మహేష్ ఇంటే ప్రతీకారం లాంటివి మలయాళం ఆడియన్స్కి ముందే తెలుసు. అవును, వాళ్ళు ఎప్పటినుంచో ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు, ఆయన డైరెక్షన్ చేసిన మొదటి సినిమా పరవ 2017. అవును, దర్శకుడు కూడా కదా ఆయన. అది కూడా పెద్ద హిట్, 100 రోజులు ఆడింది. అందులో తనే ఒక డ్రగ్ ఎడిక్ట్ పాత్ర కూడా చేశారు. ఓ, నటిస్తూ డైరెక్ట్ చేశారా? అవును, కీలక పాత్ర పోషించారు. ఇన్ని విజయాలు, మలయాళంలో ఇంత గుర్తింపు ఉంది. ఆయన కూలీతో వచ్చిన ఈ పాన్ ఇండియా క్రేజ్ను ఆయన ఎలా చూస్తున్నారో, ఇది ఆయన కెరియర్ని ఎలా మార్చొచ్చంటారు? కూలీతో వచ్చింది ఖచ్చితంగా దేశవ్యాప్త గుర్తింపు, అందులో సందేహం లేదు. అయితే మలయాళంలో ఆయన ఆల్రెడీ ఒక స్టార్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆ గుర్తింపు స్థాయి పెరిగిందనుకోవచ్చు. బహుశా ఆయన నటనలో ఉండే ఆ రా ఎనర్జీ, అవును, ఎలాంటి పాత్రనైనా సరే చాలా ఈజీగా చేయగల కెపాసిటీ, అది ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి చేరింది. మరి కూలీ పాట అంతగా వైరల్ అవ్వడానికి కారణమేమై ఉంటుంది? కేవలం ఎనర్జీనా? బహుశా ఆ పాత్ర తీరు, కొంచెం నిర్లక్ష్యంగా తనదైన లోకంలో ఉండే క్యారెక్టర్ అది. దానికి తగ్గట్టు ఆయన చేసిన డాన్స్ మూమెంట్స్, అవి కన్వెన్షనల్గా లేవు. నిజమే, కొరియోగ్రఫీ చేసినట్టు అనిపించలేదు. అదే, ఆ సహజమైన హడావడి, ఆ మూమెంట్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయనిపిస్తుంది. ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొంచెం తెలిసింది. 2016 డిసెంబర్లో జామియా జహీర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. అవును, వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. జామియా కొచ్చిలో మార్కెటింగ్ ప్రొఫెషనల్ అట. మొత్తానికి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సౌబిన్ బాగా సెటిల్ అయ్యారు. మొత్తం మీద చూస్తే అనుకోకుండా సినిమా ఫీల్డ్లోకి వచ్చి డైరెక్షన్ నేర్చుకుంటూ చిన్న చిన్న పాత్రలతో యాక్టింగ్ మొదలుపెట్టి ఏళ్ల తరబడి కష్టపడి తన ప్రతిభతో మలయాళంలో ఒక మార్క్ క్రియేట్ చేసి చివరికి ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమాతో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించడం నిజంగా స్ఫూర్తిదాయకం. సౌబిన్ ప్రయాణం చాలా మందికి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా రూపానికి, నటనకు సంబంధం లేదని చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. నిజమే, రూపం ఎలా ఉన్నా సరే టాలెంట్, డెడికేషన్, అన్నిటికంటే ముఖ్యంగా సహనం ఉంటే విజయం తప్పకుండా వరిస్తుందని సౌబిన్ కథ చూస్తే అర్థమవుతుంది. అవును, సరైన పాత్ర, సరైన టైం వచ్చినప్పుడు గుర్తింపు దానంతటదే వస్తుంది. కళలకు, విజయానికి ఈ రూపురేఖలు, నేపథ్యం వీటితో పెద్దగా సంబంధం లేదనడానికి సౌబిన్ జర్నీ ఒక నిలువెత్తు నిదర్శనం. అయితే ఇక్కడ నాకు చిన్న ఆలోచన వస్తోంది. చెప్పండి. ఇలాంటి పెద్ద గుర్తింపు కాస్త ఆలస్యంగా వచ్చినప్పుడు ఒక కళాకారుడి కెరీర్ చాయిసెస్పై, వాళ్ళ క్రియేటివిటీపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? మంచి ప్రశ్న. వాళ్ళు తమ పంథా మార్చుకుంటారా, లేక ఇంకా కొత్త ప్రయోగాలు చేయడానికి ధైర్యం చేస్తారా? దీని గురించి కాస్త ఆలోచించండి. నమస్కారం.